క్రిమ్షన్ ఆర్ట్ క్రియేషన్స్ వీక్షకులకు స్వాగతము. ఇవాళ ఒక కవిత చెప్పుకున్నాము. ఈ కవిత శీర్షిక భరోసా. ఆ మూల చెత్తబుట్ట, ఈ మూల నేను, ఇద్దరం వాడుకుని వదిలేసిన వ్యర్థాలమే. ఆర్థిక ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. ఈగలు నుసుములు చెత్తబుట్టను చుట్టుముట్టినట్టు. సారమోడిన బతుకున కాలం వెళ్ళదీస్తూ చీకటి చిత్తముతో కాటికెదురు చూస్తున్నా. నన్ను చూసి వెక్కిరించి నవ్వింది చెత్తబుట్ట. నిగ్గదీసి అడిగా, ఏమిటో నీ రాజసం, ఏమిటో నీ పొగరు, ఏమిటో నీ టీవీ, నువ్వు నేను వ్యర్థమేగా అని. నిబ్బరంగా నిజాయితీగా తాను చెప్పింది, నేనైతే వ్యర్థం కాదు. రోజా మొక్కలు నా కోసమే ఎదురు చూస్తాయని గుడ్డు పెంకులు టీ పొడి పిప్పి గుసగుసలాడాయి. చామంతి మొక్కలు నా కోసమే కాచుకునుంటాయని ఉల్లిపాయ తొక్కలు కాయ తొడిమెలు తెలిపాయి. వాయసు శునకాలు నా కోసమే పరితపిస్తాయని మిగిలిపోయిన అన్నం ఒలికిపోయిన కూర చెప్పుకొచ్చాయి. రీసైకిల్ అవడానికి మేమెప్పుడు సిద్ధమే అంటూ కాలం చేసిన కాగితాలు కళాలు కళ్ళెగరేశాయి. పసరానికి అవసరమవుతామని అరటి తొక్కలు, గోడకు నిలిచి ఇంటికి రక్షణ అవుతామని గాజు పెంకులు, చీమలకు సాయమవుతామని పండి ఎండిన తిండి, గూట్లో పక్షి పిల్లలకు పరుపు నవ్వుతానని చిక్కు వెంట్రుకలు, ఇలా తలా ఒక భాషలో తలా ఒక భాష్యం చెప్పాయి. అంతలోంచి గాలి ఎగిరి నా పాదాలను ముద్దాడింది. ఉండజుట్టిన కాగితము అచ్చము నేను ముడుచుకున్నట్టే. ఆ కాగితాన్ని విప్పాను నా మనసులాగే. మా సంస్థలో పనిచేయటకు వాచ్మెన్ కావాలను ప్రకటన చదివి కళ్ళెత్తి చూశాను. చెత్తబుట్ట నన్ను చూసి మళ్ళీ ఇందాకటి నవ్వే నవ్వింది. చిత్రం, ఈసారి ఆ నవ్వులో నాకు ధైర్యం కనిపించింది, సానుకూల వైఖరి కనిపించింది, భరోసా కనిపించింది. మీ గుంజోస్వకు.